నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు. ఎన్నికల ముఖ్యాధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరిక. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పాయింట్ ప్రారంభం. ఓటర్లు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. స్విమ్స్లో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. చాట్ బాట్ ద్వారా జిల్లాలో 3,15,00,000 రూపాయలు విలువ చేసే 1,500 ఫోన్ల రికవరీ. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. ఎన్నికల ముందస్తు తనిఖీల్లో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, జేసీ ధ్యానచంద్ర, మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ తదితరులతో కలిసి ప్రారంభించారు. సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని విధాల ఎన్నికల మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పాయింట్ను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, జేసీ ధ్యానచంద్ర, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి, రిజిస్ట్రార్ రజనీలతో కలిసి ప్రారంభించి అక్కడి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులతో, అధికారులతో ఓటు విలువ ప్రాముఖ్యతను వివరించేలా ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అని పలు నినాదాలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోలైన ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఏప్రిల్ 18న రాష్ట్రంలో 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఏప్రిల్ 25తో ముగుస్తుందని, మే 13న ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికలు జరగడానికి ముందు జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు పనితీరు, ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు కంట్రోల్ రూమ్ పనితీరు, ఎన్ఎస్ఎస్టీల పనితీరు, గ్రీవెన్స్లను ఎలా పరిష్కరిస్తున్నారో చూడడానికి తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్, బార్డర్ సెక్యూరిటీలు, నెల్లూరు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్, కంట్రోల్ రూమ్ నిర్వహణను పరిశీలించడం జరిగిందని, తిరుపతి జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించామని తెలిపారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. స్వీప్ యాక్టివిటీలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు మరియు పౌరురాలు ఓటరుగా నమోదు చేయించుకోవాలని, అలాగే పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 4 నెలల కిందట డ్రాఫ్ట్ రోల్ ప్రచురించబడినప్పుడు కొత్తగా నమోదైన ఓటర్లు కేవలం 3 లక్షలు మాత్రమే ఉండేవని, అయితే ఎలక్షన్ కమిషన్ మరియు జిల్లాలోని కలెక్టర్లు, అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా ఆ సంఖ్య 10 లక్షల వరకు చేరుకుందని, ఈ సంఖ్య కేవలం 18 ఏళ్లు నిండిన వారివని ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఇంకా 2 రోజుల అవకాశం ఉందని తెలిపారు. 35,000 ఎపిక్ కార్డులు ఆన్ ఆథరైజ్డ్గా డౌన్లోడ్ చేశారని, అభియోగాలపై మీడియా వారు అడగగా ఐఏఎస్ అధికారి మొదలుకొని మండల స్థాయి వరకు అధికారులపై చర్యలు తీసుకున్నామని, కేసు విచారణలో ఉందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు ఓటర్లు ప్రభావితం కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే అట్టి వారిపై చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ను, ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎంతటి ప్రధాన పార్టీ అయినా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే అట్టి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మతపరంగా అప్పీల్ చేయరాదని, నిజ నిర్ధారణ లేని ఆరోపణలు చేయరాదని, దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా ఉండరాదని, పలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు లేకుండా రాజకీయ పార్టీలు నడుచుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రికి, అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. ఎంతటి వారైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఉద్యోగులపై గతంలో ఎన్నడూ లేనంతగా సస్పెండ్ చేయడం జరిగిందని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 8 కోట్ల రూపాయల విలువపైన సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీకి సూచిస్తూ స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని బలగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలైన ఈవీఎంల సీసీ కెమెరాల పర్యవేక్షణ, సాయుధ బలగాల బందోబస్తు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి, తహసీల్దార్లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి రూరల్ మండలంలో వైసీపీకి బీటలు వారుతున్నాయి. వైసీపీ పార్టీని వీడుతున్న ముఖ్య నాయకులు సైకిల్ ఎక్కే ఉత్సాహంతో ఉన్నారు. టీడీపీ ముఖ్య నాయకులు జేబీ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో పలువురు ముఖ్య వైసీపీ నాయకులు సైకిల్ ఎక్కారు. ఈ కోవలో శుక్రవారం శ్రీనివాసపురం పంచాయతీ వైస్ సర్పంచ్ జేబీ సునీల్ చౌదరి తన స్వగృహం నుండి దాదాపుగా 100 మంది అనుచరులతో బైక్ ర్యాలీగా బయలుదేరి టీడీపీ ముఖ్య నాయకులు జేబీ శ్రీనివాస్ ఇంటి వద్దకు చేరుకున్నారు. జేబీ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జేబీ సునీల్ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, పులివర్తి నాని పోరాట పటిమ తమను వైసీపీని వీడేలా చేశాయని తెలియజేశారు. పులివర్తి నాని గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పులివర్తి నాని మాట్లాడుతూ తనపై నమ్మకంతో చేరిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. తాను గెలిచిన 3 నెలల్లోనే శ్రీనివాసపురం పంచాయతీకి తెలుగుగంగ నీళ్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. సునీల్ చౌదరితో పాటుగా వార్డు మెంబర్ మురళి, ఓటేరు పంచాయతీ వార్డు మెంబర్ మధు, రవి, పవన్ రెడ్డి, లోకేష్, దినేష్, చంద్ర, సురేష్, చందు చౌదరి తదితరులు పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు నన్ను నమ్మి నాపై నమ్మకంతో వచ్చినటువంటి సునీల్ చౌదరి గారు, శ్రీనివాసపురం వైస్ సర్పంచ్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఆయన మిత్రబృందానికి కానీ, నాకు దీనికి ముందుండి నడిపించినటువంటి జేబీ శ్రీనివాసులు గారు కానీ, రమణ గారికి కానీ, మురళీ గారికి కానీ, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి చేతులైతే నమస్కరిస్తున్నా. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను. నేను మీలో అన్నదమ్ముడిగా ఉంటా, కుటుంబ సభ్యుడిగా ఉంటా. ఒక ఎమ్మెల్యే అనుకోవద్దండి నన్ను. మీలో కుటుంబ సభ్యుడు పిలిస్తే ఎక్కడికైనా నేను వస్తా, ఏ వర్క్ అయినా చేసి పెడతా. ఈసారి ఆ రోజు పాలించినటువంటి రాయల కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్ట్ని 72% ఈజీగా చేసేసారు. మంచి ప్రణాళికాబద్ధంగా చేశారు. కానీ దురదృష్టవశాత్తు అది అట్లాగే మిగిలిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతమైన నాయకత్వం ఇవ్వండి, మనందరికీ నీళ్ళు వచ్చే అవకాశం కల్పిస్తారు. రివర్లు గోదావరి, కృష్ణ అనుసంధానం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నాని గారు అన్నట్లు అన్నిటికీ తెలుగుగంగ వస్తుంది, అందరికీ కూడా వాటర్ వస్తుంది. సో మనకు ప్రధానమైన సమస్య ఏంటంటే వాటర్ సమస్య, అది అడ్రస్ అవుతుంది. మిగతా స్థానిక సమస్యలని నాని గారు చెప్పారు. చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి 7 సెగ్మెంట్లో ఏ సమస్యలున్నా చట్టసభల్లో పోరాడి, చట్టసభల్లో విధి విధానాల్లో దీన్ని చేర్చి మనకు ఫండ్ తీసుకొస్తే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఓపీడీ బ్లాక్లోని పద్మావతి ఆడిటోరియంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాన్ని స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంబంధిత సంస్థల ఆధ్వర్యంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినంగా తెలియజేశారు. 1948లో WHO మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించిందన్నారు. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ను జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించిందని తెలిపారు. WHO స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతుందని, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్నట్లు అంశంపై ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించేటట్లు ఈ సంస్థ చూస్తుందని తెలియజేశారు. తదనంతరం ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పునీత్, డాక్టర్ గణేష్, డాక్టర్ ప్రభంజన్ కుమార్, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ భార్గవ్, డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ సురేఖ, డాక్టర్ ప్రవల్లిక, మెడికో సోషల్ వర్కర్ NVS ప్రసాద్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రోగులకు అర్థమయ్యే విధంగా వారి యొక్క ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఒకవేళ ఏదైనా వ్యాధుల బారిన పడితే దానిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతులు డాక్టర్ అంజుడి ఆదే, డాక్టర్ సుజిత్ కుమార్, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ లలిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 4,450 మిలియన్ల మంది డయాబెటీస్తో, మధుమేహ వ్యాధితో అవస్థపడుతున్నారు. వాళ్ళల్లో డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లంతో 5 మిలియన్ల దాకా ఉన్నారట. 5 మిలియన్ల మంది. ఇండియాలో అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే మెయిన్గా ఈ మధుమేహ వ్యాధిలో ఆ పేరులోనే డయాబెటీస్ అంటే టు పాస్ త్రూ అంటారు. అంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. దాన్ని రావడం వలన మనలో చాలా డెఫిషియన్సీస్ ఏర్పడతాయి. ముఖ్యంగా వైటమిన్ డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏర్పడతాయి అన్నమాట. ఇట్లా ఏర్పడడం వలన మన రక్తనాళాలను కానీ నరాలను కానీ దెబ్బతీస్తాడు. ముఖ్యంగా రక్తనాళాలను, నరాలను దెబ్బతీస్తుంది. ఇది ఈ దెబ్బతీయడం వలన మన దేహంలో ఉంటే ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవుతూ పోతుందన్నమాట. ఒక రకంగా ఇది చెప్పాలంటే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు.
మనకు తెలియకుండానే మనల్ని చంపేస్తుందంట ఈ జబ్బు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఇది మన షుగర్ మధుమేహ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు ప్రాబ్లమ్స్. మన రోగ నిరోధక శక్తే మన అవయవాలని బాధిస్తూ ఉంటే దాన్ని సిస్టమిక్ లూపస్ ఎరిథోమటోసిస్ అనేటువంటి వ్యాధి కూడా ఒకటి ఉంటుంది. ఇవి కాకుండా ముఖ్యమైనటువంటివి క్యాన్సర్ కూడా జ్వరంలాగా మనకు బయటపడవచ్చు. రక్త సంబంధిత క్యాన్సర్ అన్నమాట. అంటే రక్త కణాలకు సంబంధించింది కానీ లేదు తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాల్లో రకరకాల క్యాన్సర్లు కూడా ఈ విధంగా బయటపడతాయి. గత దశాబ్దాల కాలంగా తిరుమల వాసులను ఏ రాజకీయ పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని నేడు వైకాపా ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబం తమ తిరుమల వాసులకు పెద్దపీట వేసి సచివాలయాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో తాము ఈసారి ఎన్నికల్లో భూమన కుటుంబం వెనుక నడుస్తామని తిరుమల వాసులు తెలియజేశారు. వైసీపీ నేతలు చిన్నముని, నైనారు సురేష్, చందు, శేఖర్, కేశవ, జగదీష్, సీను యాదవ్, పవన్ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాము ఎంతో కాలం సామాన్య భక్తుల్లాగా క్యూలో దర్శనానికి వెళ్లేవారమని ఆవేదన వ్యక్తం చేశారు. భూమన దయతో నేడు ప్రత్యేక దర్శనాలకు నోచుకున్నామని తెలియజేశారు. గట్టిగా టీటీడీ వారితో మాట్లాడి తిరుమలలో ఒక సచివాలయం ఉంటే తిరుమలలో ఉండేటువంటి నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమం అందుతుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అయితే ఈ విషయం ఒకసారి అసెంబ్లీలో మాట్లాడి తిరుమలలో ఒక గ్రామమో లేదా ఒక పట్టణమో తెలియనటువంటి పరిస్థితి మాకు, అక్కడ ఏ విధంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలో అర్థం కానిటువంటి పరిస్థితి మాకు అని చెప్పి ఆయన 1-2 సార్లు అసెంబ్లీలో మాట్లాడి టీటీడీ వారితో చర్చించి తిరుమలలో ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఓపెనింగ్ ఫొటోస్ని పేపర్ కటింగ్స్ని కూడా ఇప్పుడు మీకు చూపించడం జరిగింది. 2019 తర్వాత తిరుమలలో ఉండేటువంటి బాలాజీనగర్ వాసులకు కానీ తిరుమలలో ఉండేటువంటి నిర్వాసితులకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకము తిరుమల వాసులకు అందించడం జరిగింది. రాష్ట్రంలోని కాపులంతా ఐక్యమై ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, అందులో భాగంగా తిరుపతి ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేయాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. వరప్రసాద్, టీడీపీ ఆర్జన్ ప్రకాష్, జనసేన హేమకుమార్, బండ్ల లక్ష్మీపతి, గుట్టా నాగరాజు, ఆళ్వార్ మురళి తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు మాట్లాడుతూ వైసీపీ పాదయాత్రలో చెప్పిన సంపూర్ణ మద్య నిషేధం, పోలవరం, ఏపీ రాజధాని నిర్మాణాలను తొంగలో తొక్కారన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలమంతా ఏకమై కూటమి విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేయాలని కోరారు. దోచుకుంటున్న ప్రభుత్వం ఇవాళ వైసీపీ ప్రభుత్వం. అందరూ పబ్లిక్ చెప్తా ఉన్నారు, నేను చెప్పే మాట కాదు. అన్నదానంలో కానీ మరి ఎక్కడ సౌకర్యాలు లేకుండా ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా గొగ్గోలు పెట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఈ పాలన బయటికి వెళ్ళిపోవాలా, మంచి రాముడి పాలన కావాలని ఇవాళ తిరుపతి కొండ మీద ఉన్న పెద్దలు కానీ ఈ ఎంప్లాయీస్ కానీ పర్టికులర్గా వ్యాపారస్తులు, చిన్నకారు వ్యాపారస్తులు, చిన్న జీవనోపాధి గడుపుకోవడానికి బొమ్మలు అమ్ముకునే వాళ్ళతో సహా ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం దగ్గర. అలా చూసుకుంటే అన్ని వర్గాలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కనుక మేము గ్రామీణ ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాల్లోని కూడా తిరిగి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మరి పారతోలాలా. ఏదైతే బీజేపీ నాయకులు మరి రాష్ట్రంలో ఉన్న నాయకులు, స్టేట్లో ఉన్న నాయకులు, జిల్లాలో ఉన్న నాయకులు అందరూ కూడా కూటమికి పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే బలిజల యొక్క సంఖ్యాపరంగా చూస్తే తప్పనిసరిగా అన్యాయం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ 18-20% ఉన్న బలిజలకి తగినంత న్యాయం చేయట్లేదు. సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మరి అలాగే రాజకీయంగా కానీ చాలా తక్కువగా చూడబడుతున్నాం అన్ని పార్టీల్లో కూడా. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్నిటికన్నా దుర్మార్గంగా మరి ఈ రోజున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి బలిజలు ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే గత ప్రభుత్వం చేసిన బలిజీ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి సబ్సిడీ రుణాలు కానీ లేదా వ్యవసాయానికి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా సబ్సిడీగా ఇవ్వడం కానీ లేదా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వ్యాపార నిమిత్తం కానీ అనేక రకాలైన రుణాలు ఇవ్వడం కానీ అలాగే విదేశీ విద్య కానీ అలాగే మరి ఆర్థికంగా మనం స్వావలంబన చెందా తీసుకున్న కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం మరి మూసివేయడం జరిగింది. ఇక్కడ అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని తిరుపతి ప్రజలు పరిపూర్ణంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసాం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు
వారి అబ్బాయి కూడా మొన్నటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎలక్షన్ జరగకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని సెలక్షన్ చేసి కార్పొరేట్లుగా పెట్టుకున్నారు. అలాగే మొన్న జరిగినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్లో కూడా కేవలం నేను 100 ఏళ్ళ చరిత్ర గల కోఆపరేటివ్ బ్యాంక్ కూడా దాదాపు ఓట్లు ఉండేది, దాంట్లో 40,000 ఓట్లు ఉంటే వాళ్ళ అభ్యర్థికి 32,000 వచ్చినాయి ఒక్కొక్క అభ్యర్థికి. అది కనివీనింగ్ రీతిలో వాళ్ళు దొంగలు వేసుకొని చేసింది. బీజేపీ టీడీపీని సమన్వయపరిచి తాను తగ్గి ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలనేసనే ఉద్దేశంతో ఆయన ముందుండి ఈ రెండు పార్టీల్ని కలిపి ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని తను కూడా కావాల్సి ఉంటే కొద్దిగా తగ్గి కూడా తన సీట్లు ఇంకొక 2-3 సీట్లు తగ్గించుకునేసి మిగతా సీట్లు కూడా పెద్దలకి ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలకు వచ్చాం. ఖచ్చితంగా కూటమిదే విజయం. రాబో 150 నుంచి 155 సీట్ల అసెంబ్లీ, 23-24 సీట్లు పార్లమెంటరీ గెలిచి చూపిస్తాం. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలుస్తారు. ఈ అరాచక పాలన తరిమి కొట్టే పరిస్థితి చాలా దగ్గరలో ఉందనేసి తెలియజేస్తున్నాం. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల ప్రవేశానికి ఏప్రిల్ 20వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని ప్రొఫెసర్ టి రమ్యశ్రీ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు ఆమె మాట్లాడుతూ ప్రవేశ రుసుము ఓసీలకు 1,200 రూపాయలు, బీసీలకు 900 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 700 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 29, 30 మరియు 31 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. టోటల్గా 13 సబ్జెక్టులపై ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలియజేశారు. బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెకానికల్, బయో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేషన్, న్యూట్రిక్స్ మెటలర్జీ, ఫుడ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఫార్మసీ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఇతర వివరాలకు గవర్నమెంట్ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. అపరాధ రుసుంతో చెల్లించేవారు 500 రూపాయలు, 2,000 రూపాయలు, 5,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని, త్వరపడి అపరాధ రుసుము లేకుండా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 సెషన్స్ జరుగుతుంది. 3 days, మే 29, 30, 31 ఈ వచ్చే నెల జరగబోతుంది. సో దీంట్లో 2 సెషన్స్ ఉంటాయి. టోటల్ 13 సబ్జెక్ట్స్ 3 daysగా డివైడ్ చేస్తాము. మార్నింగ్ సెషన్ వచ్చి 9 నుంచి 11 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ మధ్యాహ్నం వచ్చి 2:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. మొత్తము లాస్ట్ టైం అయితే 18 సెంటర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ ఎంతమంది వస్తారో దాన్ని బట్టి సెంటర్ నంబర్స్ అనేది డిసైడ్ అవుతుంది. కమింగ్ టు దిస్ ఎంట్రన్స్ ఫీజు, మామూలుగా ఓసీకి అయితే 1,200 రూపీస్, బీసీకి 900 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి 700 రూపీస్గా నిర్ణయించబడింది. సో ఇది ఏ అపరాధ రుసుం వితౌట్ ఫైన్ మనకి ఏప్రిల్ 20th వరకు ఉంది అనమాట. లాస్ట్ మంత్ 17th నుంచి ఆల్మోస్ట్ మేము 35 days దాకా ఇచ్చాము. 5 ఏళ్ల పాలనలో అక్రమాలు, భూ కబ్జాలు ఇలా ఎన్నో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన జగన్ అండ్ కోకు జైలు గతి తప్పదని టీడీపీ నరసింహ యాదవ్, జనసేన పార్టీ నాయకురాలు కీర్తన, బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాసులు జోష్ చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈసారి సీఎం జగన్ నాటకాలు ప్రజలు నమ్మరని విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని మహిళలను పాదయాత్రలో నమ్మించి గద్దెనెక్కాక జే బ్రాండ్ నాసిరకం మద్యంతో అదే మహిళల పుస్తలు తెంచాడని దుయ్యబట్టారు. నగదురహిత మద్యం లావాదేవీలతో వైకాపా ఖజానాను నింపుకుని ఇప్పుడు ఎలక్షన్లో ఆ పాపు డబ్బును పంచి గెలిచి తిరిగి రాష్ట్రాన్ని నాశనం చేయాలని వైసీపీ అధిష్టానం కుట్ర పన్నుతోందన్నారు. దీన్ని ప్రజలు తిప్పికొట్టి ఉమ్మడి కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని వైసీపీ నుండి కాపాడాలని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ జరిపినటువంటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సుమారు 31.4% మద్యం సేవించేవారున్నారని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి నవరత్నాలలో ప్రధానమైన రత్నం మద్యపాన నిషేధం. ఎన్నికలకు ముందు కనిపించిన ప్రతి చోట కూడా మద్యపానం సేవనం ద్వారా హానికరమని, కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, మంగళసూత్రాలు తెగిపోతున్నాయని కాకమ్మ కథలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా మద్యపానాన్ని నిషేధించకపోగా రానున్నటువంటి 20 సంవత్సరాలలో మద్యం పైన వచ్చేటువంటి ఆదాయాన్ని ఆధారంగా తాకట్టు పెట్టి అప్పులు చేసి, అంటే భవిష్యత్తులో కూడా మద్యపానాన్ని నిషేధించడం సాధ్యం కాదు, చేసే ఉద్దేశం లేదని మడిమ తిప్పి మాట తప్పి పేద ప్రజల యొక్క రక్తంతో ఆరుగాలం కష్టపడి సంపాదించేటువంటి మొత్తంలో ఎక్కువ భాగం ఈ మద్యానికి ఖర్చు పెట్టే విధంగా 30 రూపాయలకు తయారయ్యేటువంటి క్వార్టర్ మద్యాన్ని 300 రూపాయలకు అమ్ముకుంటూ దుర్మార్గంగా
పేద ప్రజల రక్తంతో ఖజానా నింపుకునేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదైతే కంటైనర్ల ద్వారా తరలించిన సొమ్ము ఎక్కడుందో బహిర్గతం కావాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నేను అంచెలంచెలుగా మహిళలకు అందరికి కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అంచెలంచెలుగా కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి. ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అభ్యర్థులు కానీ ఏ మొహం పెట్టుకొని మహిళల దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారో సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఇస్తున్నాడంట. అంటే నాన్న ఆరోగ్యాన్ని పాడు చేసి బిడ్డలకి అమ్మఒడి ఇస్తున్నానని చెప్తున్నాడు. అంటే సమర్థించుకునే విధానాన్ని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఓటరు గమనించాలి. ఈరోజు మీరు గమనిస్తే గత 5 ఏళ్ల కన్నా మద్యం ద్వారా వచ్చిన ఆదాయం రాష్ట్రానికి ఇప్పుడున్న ప్రభుత్వంలోనే ఎక్కువ ఉంది. 1,06,000 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ తెలివితేటలు ప్రదర్శించి ఈ ఎలక్షన్లోకి పోయేటప్పుడు మహిళా ఓటర్లను మోసం చేయడం కోసం సంపూర్ణ మద్యపాన నిషేధం ఈసారి నాకు అధికారం ఇస్తానని చెప్తాడేమో, అది ససేమీరా జరగని పని అని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేటలో ఎంఎన్ స్పీచ్ మరియు హియరింగ్ రిహాబిలిటేషన్ సెంటర్ను ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో ప్రత్యేక ప్రతిభావంతులు గల పిల్లలకు ఈ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ సెంటర్లో చేర్చి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ కరోనా సమయంలో తమ పాప ఫోన్కు పరిమితం కావడంతో మాటలు సరిగా వచ్చేది కాదని, ఈ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్లో చేర్పించడం ద్వారా మాటలు కొద్దిగా వస్తున్నాయని, మాటలు అర్థం చేసుకుంటోందని వారు హర్షం వ్యక్తం చేశారు. సెంటర్ నిర్వాహకులు భరత్ మాట్లాడుతూ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ల కోసం పెద్ద పట్టణాలకు నగరాలకు వెళ్లలేని పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు శ్రీకాళహస్తి పట్టణంలోనే ఈ సెంటర్ను ప్రారంభించడం ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మునిరత్నం, కృష్ణ, మౌనిక మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఇటువంటి ఈ స్పీచ్ ఓటీ థెరపీ వల్ల పిల్లల యొక్క మానసిక స్థితి మెరుగుపరచడానికి ఈ భరత్ లాంటి డాక్టర్స్ ఎంతోమంది కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆక్యుపేషన్ థెరపీలో పాల్గొని మీ యొక్క పిల్లలను కూడా బాగా మానసికంగా శారీరకంగా వృద్ధి చెందాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సెంటర్ అనేది మనకెళ్ళి ఎక్కువగా దూర ప్రాంతాల్లో పట్టణాల్లో ఉంటుంది. మొట్టమొదటిగా మనకు శ్రీకాళహస్తిలో పెట్టి ఎంతోమంది పిల్లలకు వచ్చి స్పీచ్ లేకుండా, కొంతమంది పెద్దవాళ్ళకి అయితే హియరింగ్ ఇంపైర్డ్ వచ్చి వాళ్ళకి మిషన్ దసరా సందర్భంగా ఆక్యుపేషన్ థెరపీ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క బిడ్డకి బాగా సర్వీస్గా ఉండాలని, అదే కాకుండా ప్రతి ఒక్క బిడ్డ మంచి విధంగా అభివృద్ధి రావాలని ద్వారా ఈ ఆక్యుపేషన్ థెరపీ అనేది పెట్టడం జరిగింది. మొత్తం అబ్జర్వ్ చేసింది ఎప్పుడంటే పోస్ట్ కోవిడ్ అబ్జర్వ్ చేసాం. డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్ మేము తనకు మొబైల్ ఎక్కువగా ఇచ్చేసాము, ఒక 2-3 మంత్స్. అలా జరగడం వల్ల తనకి స్పీచ్ అనేది ఆగిపోయింది. అక్కడి నుంచి మేము చాలా రీసెర్చ్ చేసి ఫైనల్గా స్పీచ్ థెరపీస్కి వెళ్తే స్పీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకున్నాం. చాట్బాట్ ద్వారా ఇప్పటికే జిల్లాలో 3,15 లక్షల రూపాయలు విలువ చేసే 1,500 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ చిత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఎవరైనా స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే చాట్ బాట్ లేదా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐటీడీటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. మొదటి దశలో 500 ఫోన్లు, రెండవ దశలో 200 ఫోన్లు, మూడవ దశలో 300 ఫోన్లు, నాలుగవ విడతలో 200 ఫోన్లు, ఐదవ విడతలో 300 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. చిత్తూరు జిల్లా ప్రజలే కాకుండా పొరుగు ప్రాంతాలకు, రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ యాప్ను సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా పాల్గొన్నారు. బాధితులకు జిల్లా ఎస్పీ ఫోన్లు అందజేశారు. ఈరోజు మొబైల్స్ రికవరీ మేళా జరపడం జరిగింది. ఇందులో భాగంగా ఓవరాల్గా 300 మొబైల్స్ మీ ముందు ఉంచడం జరిగింది. వీటినన్నింటినీ కూడా ఎవరైతే సరే మొబైల్స్ పోగొట్టుకున్నారో వాళ్ళు చాట్ బాట్ మనకి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ నెంబర్ 9440900004. ఈ నెంబర్కి వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే దాని నుంచి మనం ఫర్దర్గా డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఐఎంఈ నెంబర్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ అడ్రస్, వాళ్ళ పూర్తి వివరాలు కనుక మనకి తెలియపరిచినట్లయితే వీటినన్నింటినీ కూడా మేము ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ఫర్దర్గా మనము టెక్నికల్ అనాలిసిస్ చేసి మా దగ్గర ఉండే టోటల్ 7 మెంబర్స్ ఈ టీము వాటిని టెక్నికల్ అనాలిసిస్ చేసి ఈ పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పోగొట్టుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు అందులో సిమ్ వేసి వాడుకోవడం జరుగుతుంది. ఆ సిమ్ వేసిన తర్వాత ఎక్కడ వాడుతున్నారని తెలిసిన తర్వాత వాటిని రికవరీ చేయడం జరిగింది. ఇందులో చిత్తూరు జిల్లాదే కాకుండా బయట మన చుట్టుపక్కల ప్రాంతాలు, పక్క స్టేట్స్లో కూడా మనము పోగొట్టుకున్న వాళ్ళకి కూడా రికవరీ చేయడం జరిగింది. వీటిని ఈరోజు మొత్తం 300 మందికి కూడా అందజేస్తున్నాం. శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు గురువారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆలయ 4 మాడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో తిరుమల పెంచిఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఆలయ డెప్యూటీఓ నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమలలో శుక్రవారం పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్ కరోల్, సిటి రవికుమార్, ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనన్, టీటీడీ మాజీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, రాష్ట్ర మంత్రి చల్లబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక్కడే 5 years ఉంటాననేది సార్ 1 minute ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు ఈవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారికి నాగేశ్వరరావు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు.
శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఈఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యులను ఆలయ ఈవో శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల చిత్రపటంను తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వీఆర్ఓ సతీష్ మాలిక్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వాదం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు శుక్రవారం ఉదయం స్వామివారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రాముల వారి రథాన్ని అధిష్ఠించి 4 మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం 4 మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం, వేద సాత్తుమర నిర్వహించి హారతి ఇచ్చారు. ఆత్మ రధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమైన ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని, రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వ జ్ఞానం ఇదే. అటువంటిది విశిష్టమైన రథంపై కదలి వస్తున్న స్వామివారిని అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రథాన్ని లాగుతూ రామనామాన్ని జపించారు. కాగా వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, డెప్యూటీ ఈవో గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఇంజనీరింగ్, పోలీస్, విజిలెన్స్ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలకు పెద్దలకు ఆనందంగా ఆట విడుపుగా ఉండేందుకు తిరుపతిలోని డీబీఆర్ హాస్పిటల్ రోడ్లో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు యాలమూరి శ్రీనివాసులు తెలియజేశారు. గురువారం సాయంత్రం భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో నిర్వాహకులు యాలమూరి శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 25 సంవత్సరాలుగా తిరుపతిలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ఎగ్జిబిషన్ ద్వారా పిల్లలను పెద్దలను అలరిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మరో 2 రోజుల్లో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులోనికి రానున్నదని, చేప ముఖద్వారం ఆకృతిలో ఈసారి ఎగ్జిబిషన్ స్వాగతం పలుకుతుందని తెలియజేశారు. సుమారు 100కు పైగా స్టాల్స్, అమ్యూజ్మెంట్ గేమ్స్, ప్రత్యేకించి పిల్లలకు అవెంజర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. 2 నెలల పాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత 25 ఏళ్లుగా దిగ్విజయంగా తిరుపతి ప్రజలకు, చుట్టుపక్కల ఉండే ప్రజలకు ప్రతి ఒక్కరికి మంచి ఆహారంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్తో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషను ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం టైటానిక్, తాజ్మహల్, వైష్ణవిదేవి యాత్ర, అమర్నాథ్ యాత్ర, దుబాయ్ సిటీ, కేదార్నాథ్ యాత్ర, ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క యాత్ర పరంగా ఫారిన్ సిటీ, ఇట్లా రకరకాల ఒక మోడల్ ముఖద్వారంతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము. దాంతోపాటు 100కు పైగా స్టాల్స్, 40 పైగా అమ్యూజ్మెంట్స్. ఈ సంవత్సరం ప్రత్యేకత 200 అడుగులు ఫిష్ గేటు, చేప ముఖద్వారంతో లోపల రాగానే చిన్నపిల్లలు ఆకర్షించుకునేలాగా చాలా బ్రహ్మాండంగా
అవెంజర్స్ రెడీ చేస్తూ ఉన్నాము. 2 or 3 డేస్లో అంతా ఓపెన్ అవుతుంది. ఈరోజు ముహూర్తం వల్ల ఈరోజు మేము ఓపెన్ చేశాము. ప్రతి ఒక్కరూ వచ్చి తిరుపతి ప్రజలు, చుట్టుపక్కల విలేజ్ ప్రతి ప్రజలు వచ్చి మా ఎగ్జిబిషన్ని సందర్శించాలని కోరుకుంటూ మీ భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ శ్రీనివాస్. ధన్యవాదాలు. శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన ఏర్పాట్లను కలెక్టరేట్ ప్రోటోకాల్ అధికారి భాస్కర్ నాయుడు పర్యవేక్షించారు. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఘనంగా స్వాగతం లభించింది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖేష్ కుమార్ మీనాకు అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజ స్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలపు మూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, శ్రీనివాస ఆచార్యులు, విజిఓ బాలిరెడ్డి, ఏవిఎస్ఓ సతీష్ కుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, సూపరింటెండెంట్ శేషగిరి, ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, బీజేపీ బలపరుస్తున్న జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుపతిలోని 42, 43, 44, 35 వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయిన విధానం, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీ వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ముందుకు సాగారు. జనసేన పార్టీకి ఓటు వేస్తే టీడీపీ, బీజేపీలకు ఓటు వేసినట్లేనని, ఈ 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆరణి శ్రీనివాసులు ప్రతి ఒక్కరు ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలందరూ కూడా త్వరలో జరగబోయే ఎన్నికల్లో నీకు శాశ్వతంగా ఇంటికి పంపించే విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి అయిన జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనే దానికి నిదర్శనంగా ఈరోజు ఉదయం నుంచి జన సందోహం ప్రజల మధ్య ఇంటింటికి వెళ్ళి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, శ్రేయోభిలాషులు, మహిళలు, యువత అందరూ కూడా తిరుపతి పట్టణం అంతా కూడా ఈరోజు 42, 43 డివిజన్లో ప్రజలంతా పర్యటిస్తున్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులు ఎన్డీఏ భాగస్వామిగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు మహాశక్తిగా తయారవుతున్నాడు. ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు నా వంతు అండదండలుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా చేసే బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నా. ఓటర్లు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు, డిఆర్ఓ బి పుల్లయ్య, పూతలపట్టు ఆర్ఓ చిన్నయ్య, చిత్తూరు ఏఆర్ఓ డాక్టర్ జె అరుణులతో కలిసి 2024 ఎలక్షన్లకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ మే 13 పోలింగ్ రోజున ఓటర్లు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల విధులకు డ్యూటీ వేసిన 12,000 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలకు ర్యాండమైజేషన్ అయిన తర్వాత వారికి ఏ నియోజకవర్గం కేటాయించడం జరుగుతుందని, వారికి మే 3వ తేదీ నుండి 2వ విడత పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో సంబంధించిన ఆర్ఓల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించే సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ అనంతరం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి 7 నియోజకవర్గాలతో పాటు చిత్తూరు పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గాల వారికి బాక్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వారు అక్కడే పోస్టల్ బ్యాలెట్తో ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు డ్యూటీలు వేసిన సిబ్బంది గైర్హాజరైతే వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులు, 85 సంవత్సరాల పైబడ్డ వారు ఇంటి వద్ద నుండి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏప్రిల్ 21 నుండి 25
23వ తేదీ వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. సాధ్యమైనంత వరకు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని, పూర్తిగా బెడ్పై ఉన్నవారు, నడవలేని వారికి ఇంటి నుండి ఓటు వేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదని, కానీ ముందస్తుగా సంబంధిత SHOకు సమాచారం తెలియజేయాలన్నారు. ఎందుకంటే పలు రాజకీయ పార్టీలు ఒకేసారి ఇంటికి వెళ్లడం, ఒకే వీధిలో ప్రచారం నిర్వహించుకునే సమయంలో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రచారాలకు, సమావేశాలకు అనుమతులు తీసుకోవడం జరుగుతుందని, కానీ మైక్ సిస్టంకు, కరపత్రాల పంపిణీలకు, పార్టీలు పంపిణీ చేసే ఫుడ్ ప్యాకెట్లు, త్రాగునీటి బాటిళ్లపై సంబంధిత పార్టీల గుర్తులు ఉండకూడదని తెలియజేశారు. తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. మేడే రోజున నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి తప్పనిసరిగా వారు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు వాటికి సంబంధించి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రైవేటు గృహాలకు, పార్టీలకు సంబంధించి గుర్తులు, స్టిక్కర్లకు, గోడలకు ఉన్న రంగులకు పర్మిషన్ అవసరం లేదని, కానీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పార్టీలు గుర్తులు ఉండే వాటికి సంబంధించిన RO నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, నామినేషన్లు వేసే అభ్యర్థి ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి ఖర్చులు అభ్యర్థి ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. సివిజిల్ యాప్ ద్వారా 368 ఫిర్యాదులు రావడం జరిగిందని, 5,650 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. 18th నోటిఫికేషన్ అన్నప్పుడు మనం 18th నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది 25వ తేదీ వరకు. 25వ తేదీ నోటిఫికేషన్ స్వీకరించిన తర్వాత 29లోపు మనం స్క్రూటనైజ్ చేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ జరిగే టైంలోనే ఎవరైనా నిజంగా పోలీస్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సహాయం లేనప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వచ్చి 20 నుంచి 25 తేదీ మధ్యలో వాళ్ళ ఇంట్లో ఆ వ్యక్తికి, ఆ పర్సన్ ఎవరైతే ఓటు వేయలేరు ఆ పర్సన్కి 12D ఫామ్ ఇచ్చి వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ అంతా రెడీ అయిన తర్వాత, అంటే క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత దాదాపు నాకు తెలిసినంతలో ఆల్మోస్ట్ 29 తర్వాత టీమ్స్ వేసి ఒక 4-5 రోజుల పాటు వీళ్ళ దగ్గర నుంచి ఓట్లు మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ కలెక్ట్ చేసుకుంటాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు. ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరిక. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పాయింట్ ప్రారంభం. ఓటర్లు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. స్విమ్స్లో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. చాట్ బాట్ ద్వారా జిల్లాలో 3,15,00,000 రూపాయలు విలువ చేసే 1,500 ఫోన్ల రికవరీ. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.